వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. మనకి ఇప్పటి వరకు ఏంటంటే అందరికీ శాఖలు ఎవరి శాఖలు వాళ్ళకి వచ్చేసినాయి. ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు గారికి స్పీకర్గా ఇస్తారు అని అనుకున్నారు, కానీ ఇప్పుడు కనీసం డిప్యూటీ స్పీకర్గా అన్నా ఇచ్చే అవకాశం ఉందంటారా? అసలు రఘురామ కృష్ణరాజు గారి విషయం తీసుకుంటేనమ్మా, ఆయన ఎప్పుడు చూసినా వార్తల్లో ఉంటారు. రఘురామ కృష్ణరాజు గారు ఈజ్ నోన్ ఫర్ దట్ అనమాట. ఆయన గత 5 ఏళ్లలో అంటే వైసీపీలో చేరిన దగ్గర నుంచి ఆయన రోజు వార్తల్లోనే ఉంటారు. అంటే ఇంతలాగా ఎవరి పేరు కూడా నలిగి ఉండదు ప్రజల్లో. తెల్లారు లేస్తే అంటే ఆయన ధైర్యంగా ప్రశ్నిస్తారు కాబట్టి, వైసీపీని ప్రశ్నించారు కాబట్టి ఆయన నిత్యం వార్తల్లో ఉన్నారు. అయితే రఘురామ కృష్ణరాజు గారికి అసలు ఫస్ట్ సీట్ వస్తుందా రాదా, అవును, అక్కడ మొదలైంది మనకి. ఆయన ఎప్పుడైతే వైసీపీ నుంచి బయటకు వచ్చి ఏ పార్టీలో చేరతారనేది ఒక సందిగ్ధమైంది మనకి. తెలుగుదేశం పార్టీ కంటే ముందు ఆయన అసలు బీజేపీలోకి వెళ్తారు, నర్సాపురం ఎంపీగా నిల్చుంటారు, ఆయనకు సీట్ ఖరారనే అనుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఆయన నర్సాపురం ఎంపీగా నెగ్గు ఉంటే కనుకైతే లోక్సభలో మంచిగా ఆయన వాయిస్ వినిపిస్తారు, చాలా గట్టిగా మాట్లాడే వ్యక్తి. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మంచి జరుగుతుంది, ఎందుకంటే మనకి హోదా రాకపోయినా కావాల్సిన నిధులు రప్పించవచ్చు, దాని మీద పోరాడతారు ఆయన. తర్వాత ఇది విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా చూస్తారు, తర్వాత కడప ఇది ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే లైను, రైల్వే జోన్, ఇట్లా రకరకాల అన్ని విషయాల మీద ఆయన మాట్లాడతారు. ఆయన గట్టిగా వాదించగలరు, తన వాయిస్ వినిపిస్తారు అని అందరూ భావించారు. అయితే ఎందుకనో ఆయనకి రాలేదు బీజేపీ నుంచి పిలుపు. అప్పుడు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు ఆయన. తెలుగుదేశం కండువా కప్పుకున్నాక కూడా మళ్ళీ ఏమిస్తారు అదో సందిగ్ధమైంది. ఆఖరికి ఉండి నుంచి ఆయన గెలిచారు, చాలా మంచి మెజార్టీతో గెలిచారు. అది అయ్యాక ఆయనకి మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. సరే, మంత్రి పదవులు కూడా దక్కలేదు. అంటే ఆయన ప్రస్థానం అలా సాగుతూనే వస్తుంది, ఎక్కడ ఒక పులి స్టాప్ పట్టల్లా. అవును. సో ఇప్పుడు స్పీకర్ అనుకున్నారు. స్పీకర్గా ఆయన ఉంటే అప్పుడు ఏమనుకున్నారంటే అందరూ ఎలక్షన్స్ ముందు ఈ ప్రతిపక్ష హోదాలో వైసీపీ ఉండాలి, స్పీకర్గా రఘురామ కృష్ణరాజు గారు ఉండాలి, ఆయన నిల్చోబెట్టి అడగాలి అని అందరూ భావించారు, ప్రజలు కూడా కోరుకున్నారు. అయితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాలేదు వైసీపీకి. సో వాళ్ళు 11 తోటి ఆగిపోయారు కాబట్టి సరే, ఈయనకి స్పీకర్ ఇవ్వలేదు, అయ్యన్ పాత్రుడికి ఇచ్చారు. ఇప్పుడు తర్వాత డిప్యూటీ స్పీకర్ ఇస్తారా? డిప్యూటీ స్పీకర్కి ఆల్రెడీ జనసేన మాధవి లైన్లో ఉన్నారు, తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఒక ఆయన లైన్లో ఉన్నారు, కాబట్టి అది కూడా కష్టమే. ఇక ప్రోటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి గారిని అనుకుంటున్నారు. ఇకపోతే ఇంకా మిగిలింది ఏంటి? ఇప్పుడు ఉన్నది ఆప్షన్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పొజిషన్ ఉంది. ఓకే, సో అది ఇవ్వచ్చా? ఇస్తే ఎలా ఉంటుంది అంటే, గతంలో కనుమూరి బాపిరాజు గారు చేశారు టీటీడీ దేవస్థానం చైర్మన్ కింద. సో మంచి పేరే తెచ్చుకున్నాడు ఆయన. ముఖ్యంగా ఏంటంటే రాజులు 1, 2 వాళ్ళకి డబ్బు తినాల్సిన అవసరం లేదు. కనుమూరి బాపిరాజు గారు కావచ్చు, ఇప్పుడు ఈయన మన రఘురామ కృష్ణరాజు గారు కావచ్చు. రఘురామ కృష్ణరాజు గారికి అసలు ఎవరి డబ్బు అక్కర్లే, ఆయనకే బోల్డ్ అంత ఉంది. ఆయన మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు అన్ని రకాలుగా, ప్లస్ హీఈస్ నోన్ ఫర్ ఎవ్రీథింగ్, అంటే మంచి విషయాలకి. కాబట్టి ఒకవేళ ఆయనకి ఇస్తే బాగానే ఉంటుంది అన్నది అందరి ఉద్దేశం. అయితే ఇక్కడ ఇంకో చిక్కు ఉంది ఏంటంటే, ఇప్పుడు 2 రాజులు ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఒకళ్ళు రఘురామ కృష్ణరాజు గారు అయితే, ఇంకొకళ్ళు అశోక్ గజపతిరాజు గారు. ఓకే, అశోక్ గజపతిరాజు గారికి టీటీడీ చైర్మన్షిప్ ఇవ్వాలా అని ఒక ప్రశ్న ఉంది. అయితే ఇక్కడ అశోక్ గజపతిరాజు గారి విషయంలో ఏంటంటే, ఆయనకి టీటీడీ చైర్మన్ కంటే గవర్నర్ పదవి ఇస్తారు అని ఒక మాట ఉంది. బికాజ్ ఆయన మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతారు, ఆయన లైఫ్ స్టైల్ వేరు కదా, ఆయన తెలుగు అంత బాగా మాట్లాడలేరు, ప్లస్ ఆయన ఆస్తికుడు కాదు, నాస్తికుడు అన్న వాదన కూడా ఉంది, మనకు తెలీదు. అంటే అంత దేవుడి భక్తి అంత ఉందా అనేది. ఓకే. సో ఆ రకంగా చూసుకుంటే రఘురామ కృష్ణరాజు గారు అన్ని రకాలుగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్షిప్ ఇస్తే ముఖ్యంగా మంచి జరుగుతుంది. ఏ రకంగా అంటే, ఇప్పటికే చాలా క్రిస్టియన్స్ చాలామంది అందులో ఉద్యోగాలు చేస్తున్నారు. తర్వాత లడ్డూ విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగాయి, సైజ్ తగ్గించడం కావచ్చు, ఇవన్నీ కూడా. ఇంకా అంటే ఇప్పుడు ఎంత నిధులు మళ్లించారో, లేకపోతే ఎంత అవినీతి జరగాలో అంతా జరిగింది జరిగింది. ఇంకొక విషయం ఏమొచ్చిందంటే, కొత్తగా మనం విన్నది, ఎంత నిజమో మనకు తెలియదు, డూప్లికేట్ నగలు పెట్టారు అని కూడా ఒక వార్త వచ్చింది. సో వీటన్నింటి మీద విచారణ జరిపించి ఈ అవకతవకలను సరిదిద్దాలంటే రఘురామ కృష్ణరాజు లాంటి నిజాయితీ పనులు ఉంటే బాగుంటుంది, మాటకారు ఉంటే బాగుంటుంది అనేది అందరి ఉద్దేశం. మరి ఏమైతుందో చూడాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారి పేరు అయితే వినిపిస్తుంది, మరి దాని గురించి ఏం చెప్తారు? అయ్యన్న పాత్రుడు గారిది ఆల్మోస్ట్ తెలుగుదేశం వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని వచ్చిందమ్మా. సో అయ్యన్న పాత్రుడు గారికి ముఖ్యంగా స్పీకర్ పదవి ఆల్మోస్ట్ ఇచ్చేసినట్టే.
ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒక్కళ్ళదే మనం వెయిట్ చేయాల్సింది. బికాజ్ ఇంకా 2 మంత్రి పదవులు అయితే ఉన్నాయి, మరి ఎవరికి ఇస్తారో మనకు తెలియదు. అందులో ఏమైనా వీరికి ఛాన్స్ ఉంటుందా లేదు, టీటీడీ చైర్మన్షిప్ ఇస్తారా రఘురామకృష్ణరాజు గారికి అనేది మనం చూడాలి.